నమస్కారం అండి, గ్రానీ కిచెన్ స్వాగతం. ఈరోజు మనము అమ్మమ్మ గారి చేతి వంట సాంబార్ చేసుకుందాం. సాంబార్కు మొట్టమొదట 2 చిన్న కప్పుల ఈ కప్పుతో కప్పుల 2 కప్పుల పప్పు పోసిన, ఒక్కదానికి 2 నీళ్లు పోసి కొద్దిగా పసుపు వేసి ఇలా ఉడకబెట్టి దీన్ని కొంచెం ఉప్పేసి రుద్దుకొని ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టిన, దీంట్లో నూనె పోస్తున్నా. ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి ఇలా తాలింపు పెట్టుకుంటాం. ఇలా తాలింపు పెట్టుకొని తాలింపు కొద్దిగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసుకున్న, ఉల్లిగడ్డ, కరివేపాకు, సొరకాయ, బెండకాయ, మళ్ళీ కొత్తిమీర, టమాటా అన్నీ కలిసి పచ్చిమిర్చి అన్నీ కలిపి ఇలా ముక్కలుగా కట్ చేసాం. అట్లాగే మునక్కాయ కూడా వేసుకోవాలండి, ఇష్టం ఉంటే మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మునక్కాయ కూడా వేస్తాను. ఇంకా టమాటా అన్నీ కలిపి ఈ పోపులో వేస్తుంది. ఇలా అన్నీ కలిపి పోపులో వేస్తాను. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర అన్నీ ఇలా తాలింపులో వేసుకున్నాను. వేసుకొని ఈ ముక్కలు ఇలా వేగుతుంటే ఇందులో కొంచెం చింతపండు రసం పోస్తున్నాను. ఈ పప్పులో ఇలా చింతపండు రసం వేసుకున్నాను. ఇలా పప్పులో చింతపండు రసం వేస్తాను. ఇలా చింతపండు పిసికి రసం వేస్తున్నాను. అలాగే ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు దీన్ని పక్కన జరుపుకొని ఈ సాంబార్ పొయ్యి మీద పెట్టి ఇందులో మనం ఈ వంకాయ ముక్కలు ఇవన్నీ వేసుకున్నాం. అది మరగాలి, మరిగిన తర్వాత మీకు చూపిస్తాను. పప్పు, చింతపండు అన్నీ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఇది మరగాలండి. మరిగిన తర్వాత మీకు ఇప్పుడు సాంబార్ మరుగుతుందండి. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా ఇంగు వేసుకుందాం. ఇంగు వేసుకొని కొద్దిగా కారప్పొడి వేసుకుందాం. కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ సాంబార్ రెడీ. చూడండి ఒకసారి సాంబార్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తిని చూడండి. థ్యాంక్ యూ.